హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 6/10/2024 జరిగిన టెట్ పేపర్ సైకాలజీ చూద్దాం. వికాస సూత్రాల ప్రకారం ఈ క్రింది వాటిలో సరికానివి. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుందని ఇచ్చారు, ఇక్కడ ఉండదు. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందు దశ యవ్వనారంభ దశ. స్కఫోల్డింగ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు వైగోట్స్కీ. బండుల ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం అవధానం, ధారణ, పునరుత్పాదకం, పునరుత్పత్తి. క్రింది వానిలో కౌమార దశ లక్షణం నాయకారాధన. పెళ్లి అనే అంశము గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలైనవి గుర్తుకు రావడం. ఒకదానికొకటి అన్ని గుర్తొచ్చినాయి కాబట్టి సంసర్గ ఆలోచన. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం ప్రజ్ఞే. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది అని అంటే దీని నుంచి దానికి బదలాయింపు జరిగినట్టే. దీన్ని అనుకూల బదలాయింపు. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష భాటియ ప్రజ్ఞామాపని. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరొక పేరు. దీన్నే వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటారు. ఇది చాలా టెట్ పేపర్లలో కూడా వచ్చింది. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది వచ్చేసి సహజీకరణం. మిగతా అన్నిటివి మానసిక చలనాత్మక రంగానికి చెందినవి కావు. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఆకార భావన. నీడను చూసి దయ్యమని భావించుట భ్రమ. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. ప్రయోగపూర్వకంగా అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆన్సర్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సాంఘిక అభ్యసన సిద్ధాంతంకు వర్తించనిది అంటే దానికి కాకునేది. ఆన్సర్ వచ్చేసి అనుభవపూర్వక అభ్యసనం. అభ్యసనకు సంబంధించి సరియైన నిర్వచనం. అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనం కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ వచ్చేసి అవరోహణ వక్రరేఖ. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. ఆన్సర్ వచ్చేసి జెర్సెల్డ్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం. దండన అనేది ఒక ఉపయోగించారు కాబట్టి అది బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన కారకం. NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలు 5+3+3+4. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3. హైపోగ్లైసెమియా ఈ వైకల్యంకు దారితీస్తుంది. ఆన్సర్ అభ్యసన రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి ఐక్యూకి ఫార్ములా వచ్చేసి MA/CA × 100. MA అంటే మానసిక వయసు 10 సంవత్సరాలు, CA క్రోనలాజికల్ ఏజ్ ప్రస్తుత వయసు. MA మానసిక వయసు, CA క్రోనలాజికల్ ఏజ్. మానసిక వయసు 12 సంవత్సరాలు, క్రోనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయసు 12 సంవత్సరాలు / 100. 00 క్యాన్సర్ అయితే 120 వచ్చేసి ఆన్సర్ అవుద్ది. MOOC ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో
ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. 2 కూడా సత్యమైన వాక్యాలే. TARL అనగా టీచింగ్ అట్ రైట్ లెవెల్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.